Arc Infra Developers, Real Estate Guru, powered by Santa Sriram Constructions, Saket Engineers, AV Constructions, Avigna Projects, APRealTV.com. Namaste. Welcome to Arc Infra Developers Real Estate Guru. హైదరాబాద్లో సొంతిల్లు కొనుక్కోవాలని చాలా మందికి ఉంటుంది. కానీ కేవలం కొద్ది మందే తమ ఆర్థిక స్తోమతకు తగ్గ ఫ్లాట్లను ఎంచుకుంటారు. మిగతా వారు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే మాదిరిగా ఉంటారు. కారణం వారికి ఏ ప్రాంతాల్లో ఫ్లాట్ల నిర్మాణం జరుగుతుందో తెలియకపోవడమే. అయితే ఇక నుంచి అలాంటి వారు ఇబ్బంది పడాల్సిన పని లేదు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో పలు నిర్మాణ సంస్థలు చేపడుతున్న ప్రాజెక్టుల వివరాల్ని మా ఈ ప్రోగ్రాంలో మీకు అందించనున్నాం. సో ఈ వారం మీకు మేము తెచ్చే ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీకోసం. హైదరాబాద్లో ఎక్కడెక్కడ 30 లక్షల లోపు ఫ్లాట్లు దొరుకుతున్నాయి? కోకాపేట్, మంచిరేవుల, నార్సింగ్ ఏరియా ప్రొఫైల్. ఈ వారం ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్. మియాపూర్, క్రెడాయ్ తెలంగాణ ప్రప్రథమ అధ్యక్షుడు గుమ్మి రామరెడ్డి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్, స్ప్రింగ్ వ్యాలీ. ముందుగా ఆర్క్ ఇన్ఫ్రా డెవలపర్స్ రియల్ ఎస్టేట్ గురు ప్రోగ్రామ్ లో సొంతింటి కలను సాకారం చేసుకోవాలని ప్రయత్నించే వారికి మా వంతు సాయం అందించడం కోసం హైదరాబాద్లో ఎక్కడెక్కడ 30 లక్షల లోపు ఫ్లాట్లు దొరుకుతున్నాయనే వివరాల్ని సేకరించి మీకు అందిస్తున్నాం. మరి ఈ వారం మార్కెట్ ట్రెండ్స్ లో భాగ్యనగరంలో 30 లక్షల లోపు ఫ్లాట్లు ఎక్కడ దొరుకుతున్నాయో మీరే చూడండి. హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో 30 లక్షల లోపు ధర గల ఫ్లాట్లను విక్రయించే బిల్డర్లకు కొదవే లేదు. తక్కువ ధర కదా, నాణ్యతలో రాజీ పడతారని అనుకోకండి. వీటిని నిర్మించే విషయంలో డెవలపర్లు ఏమాత్రం రాజీ పడడం లేదు. నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో నిర్మితమవుతున్న పలు ప్రాజెక్టుల వివరాలివి. స్కైప్స్ గార్డెన్స్ అనే ప్రాజెక్టును శ్రీదేవి థియేటర్ రోడ్డులోని చందానగర్ లో నిర్మిస్తున్నారు. ఇందులో వచ్చే ఫ్లాట్ల విస్తీర్ణం 1047 చదరపు అడుగులు, 1329 చదరపు అడుగులు. ధర 29 లక్షల నుంచి ఆరంభం. 32 ఫ్లాట్లు గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయి. రాఘవేంద్రాస్ పాంచజన్య మియాపూర్ వద్ద నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్టులో 797 చదరపడుగుల నుంచి 1570 చదరపడుగుల విస్తీర్ణంలో ఫ్లాట్లు దొరుకుతున్నాయి. 26.54 లక్షల నుంచి ఆరంభమయ్యే ఈ ప్రాజెక్టులో ఫ్లాట్లను 2015 అక్టోబర్ నుంచి అప్పగిస్తారు. ఏవీ ఇన్ఫో ప్రైడ్ అనే ప్రాజెక్టును ఉప్పల్లోని మేడిపల్లి వద్ద నిర్మిస్తున్నారు. 1100 నుంచి 1790 చదరపడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఫ్లాట్ల ధర 29.15 లక్షల నుంచి ఆరంభం. 2016 మార్చి నుంచి కొనుగోలుదారులకు వీటిని అప్పగిస్తారు. వెంకటాద్రి హైట్స్ అనే ప్రాజెక్టు పోచారంలో నిర్మితమవుతోంది. 1043 నుంచి 1614 చదరపడుగుల్లో దీన్ని కడుతున్నారు. ధర 21.9 లక్షల నుంచి ఆరంభం. ఇవే కాకుండా హైదరాబాదులోని వివిధ ప్రాంతాల్లో నిర్మితమవుతున్న పలు అపార్ట్మెంట్ల వివరాలివి. చూసారుగా 30 లక్షల లోపు ఫ్లాట్ల సమాచారం. మేము చూపెట్టిన ప్రాజెక్టులకు సంబంధించి మరింత సమాచారం కావాలంటే వెంటనే మాకు మెయిల్ చేయండి. ఇప్పుడు ఆర్క్ ఇన్ఫ్రా డెవలపర్స్ రియల్ ఎస్టేట్ గురులో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. డోంట్ గో అవే. Hyderabad's only Chrysler 5-star rated project. The biggest gated community, just 5 minutes from Bolaram MMTS station. When MMTS starts, I can reach High-Tech City in just 50 minutes. And I have also saved 15 lakhs. Brings you peace of mind. We have built nearly 4 million square feet so far, and many more are in pipeline. I have told my team, we are here to deliver total peace of mind. ఈరంగూడలో బ్రహ్మాండమైన అవకాశం. మీ కలల గృహాన్ని ఎంపిక చేసుకునే సువర్ణ అవకాశం. హెచ్ఎండి అప్రూవ్డ్ అపార్ట్మెంట్ ఫార్చ్యూన్ హోమ్స్ లో గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న 1000 చదరపడుగుల ఫ్లాట్ కేవలం 22 లక్షలు మాత్రమే. వివరాలకు సంప్రదించండి 9701456350. Saket Bhusatva, located in Gowdavalli in North Hyderabad, abutting the ORR growth corridor and 4-lane connectivity from Kompalli
and Gandi Maisama make Bhusattva an enviable address, ranging from convenient shopping, emergency medical centers and schools to Sakit Bhusattva. Live differently. Welcome back to your favorite program, Arc Infra Developers Real Estate Guru. నగరంలోనే అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న ట్రై సిటీస్ కోకాపేట్, మంచిరేవుల, నార్సింగి ఏరియా ప్రొఫైల్. ఫ్యూచర్ ట్రై సిటీస్ కోకాపేట్, మంచిరేవుల, నార్సింగి, గచ్చిబౌలి ఐటీ కారిడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మాదాపూర్లకు చేరువగా ఉండడం, ఇక్కడి నుంచి నగరంలోని ఏ ప్రాంతానికైనా సులువుగా వెళ్లడానికి ఓఆర్ఆర్ ఉండడం, శంషాబాద్ విమానాశ్రయం చేరువగా ఉండడం వంటి కారణాల వల్ల ఈ ప్రాంతాలు హాట్ లొకేషన్లుగా మారాయి. కొత్త ప్రభుత్వం తీసుకుంటోన్న విధానపరమైన నిర్ణయాల వల్ల ఈ 3 ప్రాంతాలు మళ్లీ అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో రానున్న ఐటీ సంబంధిత కంపెనీల కారణంగా రియాల్టీ బూమ్ క్రమక్రమంగా ఊపందుకుంటోంది. దాదాపు 8 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం 118 ఎకరాల్లో కోకాపేట్లో ప్రత్యేక సెజ్ ని ఏర్పాటు చేసింది. ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి అతి చేరువగా ఉండడంతో ప్రస్తుతం ఐటీ సంస్థలు, అందులో పనిచేసే ఉద్యోగుల దృష్టి ఈ ప్రాంతం మీద పడింది. ఇక్కడి నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వెళ్తుండడం, గండిపేటకు కేవలం 3 కిలోమీటర్ల దూరంలోనే ఉండడం కోకాపేటకు కలిసొచ్చే అంశం. పైగా ఈ ప్రాంతం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి చాలా దగ్గర. ఏడాది కాలంలో అన్ని ప్రముఖ ప్రాంతాల్లో ఆస్తుల ధరలు 5 నుంచి 6% దాకా క్రమంగా పెరుగుతూ వచ్చాయి. ప్రస్తుతానికి అప్రిసియేషన్ స్లోగా ఉన్నా రాబోయే 6 నెలల కాలంలో పెరగడం గ్యారంటీ. కంపెనీలన్నీ ఏర్పాటైతే నివాస ప్రాంతాలకు గిరాకీ పెరుగుతుంది. ఇది ఖచ్చితంగా కొనుగోలుదారులకు లాభసాటి పెట్టుబడి అవుతుంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. కోకాపేటలో 200 కోట్ల రూపాయల పెట్టుబడితో ఒక సంస్థ స్పెషల్ ఎకనామిక్ జోన్ ని ఏర్పాటు చేస్తోందని సమాచారం. 2 దశల్లో అభివృద్ధి చేయనున్న ఈ సెజ్ లో ఒక్కో ఫేజులో 5 లక్షల చదరపు మీటర్ల ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి రానుంది. దీంతో కోకాపేట్, నానక్రామ్గూడ ప్రాంతాల్లో రెసిడెన్షియల్ నిర్మాణాలకు మహర్దశ పట్టనుంది. గూగుల్, అమెజాన్ కంపెనీలు ఈ 2 ప్రాంతాల్లో 5,000 ఉద్యోగాలు కల్పించనున్నాయి. కోకాపేట ప్రాంతంలో దాదాపు 2,500 నుండి 3,000 అపార్ట్మెంట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం ఈ ఏరియాలో నివాస ప్రాంతాలకు ఎంత డిమాండ్ పెరిగిందో చెప్పడానికి నిదర్శనం. కోకాపేట ప్రాంతంలో విల్లాలు బాగా పాపులర్ అయ్యాయి. వీటి ధర 1 కోటి నుంచి 3 కోట్ల రూపాయల వరకు ఉంది. ఇప్పటికే డిఎల్ఎఫ్, రహేజా గ్రూప్ ఐటీ ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని ఎంపిక చేసుకున్నాయి. టెలికాం, బ్యాంకింగ్ ఇండస్ట్రీలు కూడా బాగా అభివృద్ధి చెందాయి. ఐటీ ఇండస్ట్రీ పూర్తి స్థాయిలో డెవలప్ అయితే ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా తారాస్థాయికి చేరుతుంది. ప్రస్తుతం మంచిరేవులలో చదరపడుగు ధర 2,000 నుంచి 3,000 లోపే ఉంది. అంటే 1000 నుంచి 1,100 చదరపడుగుల డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ధర కనీసం 20 నుంచి 30 లక్షల రూపాయలుంటే సరిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది ఉండని ఇలాంటి ప్రాంతంలో పెట్టుబడి పెడితే మీ జీవితం సుఖమయమవుతుంది. పలు నిర్మాణ దిగ్గజాలు నార్సింగ్ వైపు బడా ప్రాజెక్టుల్ని చేపట్టడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. చుట్టుపక్కల పరిసరాలు, ప్రస్తుతం ఇళ్ల ధరలను పక్కాగా అంచనా వేసిన కొనుగోలుదారులు నార్సింగ్లోని నిర్మాణాల్లో ఫ్లాట్లను కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. సో రానున్న రోజుల్లో ఈ 3 ట్రై సిటీస్ లో ప్లాటో, విల్లానో కొనుక్కుని ఉంటే బెటర్ అన్నమాట. మరి మేము ప్రతి వారం చూపెట్టే మా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ కు వ్యూయర్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. సో ఈ వారం మీ ముందుకొచ్చిన మరో ఇన్వెస్ట్మెంట్ ఆప్షనే మియాపూర్. నగర ముఖ చిత్రాన్ని అంతర్జాతీయ పటంలో నిలిపే హైదరాబాద్ మెట్రో రైల్ డిపో మియాపూర్లో రూపుదిద్దుకుంటోంది. ఇది ఆరంభమైతే ఇక్కడి నుంచి నగరంలో ఎక్కడికైనా సులువుగా వెళ్లిపోవచ్చు. మాదాపూర్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటివి మియాపూర్కి చేరువగా ఉన్నాయి. పైగా సిల్వర్ ఓక్స్, కెనడీ, ఓక్రిడ్జ్ వంటి అంతర్జాతీయ స్కూళ్లు కూడా ఇక్కడే ఉన్నాయి. ఒకవైపు ఐటీ హబ్, మరోవైపు ఫార్మా హబ్, ఇంకోవైపు ఎడ్యుకేషన్ హబ్ కారణంగా అంతర్జాతీయ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా బిల్డర్లు, డెవలపర్లు ఇక్కడ ప్రాజెక్టులను చేపడుతున్నారు. మరి ప్రస్తుతం పలు నిర్మాణ సంస్థలు మియాపూర్, దాని పరిసర ప్రాంతాల్లో చేపడుతోన్న పలు విల్లాలు, అపార్ట్మెంట్ల వివరాలు ఇవి. ఎంజేఎస్ లేక్ ఫ్రంట్ అనే ప్రాజెక్ట్ అమీన్పూర్ లో 6 ఎకరాల్లో నిర్మితమవుతోంది. విస్తీర్ణం 1350 నుంచి 2106 చదరపు అడుగులు. ధర 55 లక్షల నుంచి 88.7 లక్షలు. 2016 ఆగస్టులో ప్రాజెక్టును అందజేస్తారు. నమహా రిథమ్ అనే నిర్మాణాన్ని బాచుపల్లి రోడ్డులోని మియాపూర్ లో చేపడుతున్నారు.
చెబుతున్నారు. ఇళ్ల విస్తీర్ణం 1900 నుంచి 2400 చదరపు అడుగులు. ధర 79.8 లక్షల నుంచి ₹1,00,00,000. 2016లో ఈ ప్రాజెక్టును కొనుగోలుదారులకు అప్పగిస్తారు. అపర్ణ హిల్ పార్క్ గార్డెనియా విల్లాస్ ప్రాజెక్ట్ మియాపూర్లో దాదాపు 16.16 ఎకరాల్లో నిర్మితమవుతోంది. విల్లాల విస్తీర్ణం 3409 నుంచి 3475 చదరపు అడుగులు. ఒక్కో విల్లా ధర 2.29 నుంచి 2.39 కోట్లు. గృహప్రవేశానికి ఇది సిద్ధంగా ఉంది. సన్వే ఓపస్ గ్రాండ్ న్యూ విల్లే అనే ప్రాజెక్టు బాచుపల్లి రోడ్డులోని మియాపూర్లో నిర్మితమవుతోంది. 5 ఎకరాల్లో ఇందులో 60 యూనిట్లు వస్తాయి. 1100 నుంచి 4737 చదరపడుగుల విస్తీర్ణంలో ఉండే ఫ్లాట్ల ధరలు 38.5 లక్షల నుంచి 1.65 కోట్ల దాకా ఉంటుంది. గృహప్రవేశానికి సిద్ధంగా ఉంది ఈ ప్రాజెక్ట్. దివ్యశ్రీ శక్తి అనే ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ ని సుమారు 18 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. సుమారు 1560 చదరపడుగుల నుంచి 1940 చదరపడుగుల విస్తీర్ణం గల ఈ ప్రాజెక్టులో ఫ్లాట్ల ధరలు 50.20 లక్షల నుంచి 73 లక్షల దాకా చెబుతున్నారు. 2015 డిసెంబర్లో ఈ ప్రాజెక్టును కొనుగోలుదారులకు అప్పగిస్తారు. ఎస్ఎంఆర్ వినయ్ ఫౌంటైన్ హెడ్ అనే ప్రాజెక్టుని మియాపూర్ మెట్రో రైల్ ఎదురు వీధిలో నిర్మిస్తున్నారు. 9.1 ఎకరాల్లో సుమారు 1000 ఫ్లాట్లు గల ఈ ప్రాజెక్టులో ఇదివరకే కొనుగోలుదారులు నివసిస్తున్నారు. 1085 నుంచి 1945 చదరపడుగుల విస్తీర్ణంలో ఫ్లాట్లున్నాయి. ధర 50 లక్షల నుంచి 77.8 లక్షల దాకా చెబుతున్నారు. మెట్రో రైల్ నిర్మాణ పనులు జోరుగా జరుగుతుండటం, ఈ ఏరియా మాదాపూర్కి చేరువుగా ఉండటం వల్ల రానున్న రోజుల్లో మియాపూర్ రూపురేఖలు పూర్తిగా మారిపోతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే అధిక శాతం మంది కొనుగోలుదారులు ఈ ప్రాంతంలో సొంతింటి కలను సాకారం చేసుకోవడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పుడు మన ఆర్క్ ఇన్ఫ్రా డెవలపర్స్ రియల్ ఎస్టేట్ గురులో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. డోంట్ గో అవే. Hyderabad's only Chrysal 5-star rated project. The biggest gated community, just 5 minutes from Bolaram MMTS station. When MMTS starts, I can reach High-Tech City in just 50 minutes. And I have also saved 15 lakhs. Brings you peace of mind. We have built nearly 4 million square feet so far, and many more are in pipeline. I have told my team, we are here to deliver total peace of mind. బీరంగూడలో బ్రహ్మాండమైన అవకాశం. మీ కలల గృహాన్ని ఎంపిక చేసుకునే సువర్ణ అవకాశం. హెచ్ఎండి అప్రూవ్డ్ అపార్ట్మెంట్ ఫార్చ్యూన్ హోమ్స్ లో గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న 1000 చదరపడుగుల ఫ్లాట్ కేవలం 22 లక్షలు మాత్రమే. వివరాలకు సంప్రదించండి 9701456350. Saket Bhusattva, located in Gowdavalli in North Hyderabad, abutting the ORR growth corridor and 4-lane connectivity from Kompalli and Gandi Maisamma make Bhusattva an enviable address, ranging from convenient shopping, emergency medical centers and schools to Saket Bhusattva. Live differently. Welcome back to your favorite program, Arc Infra Developers Real Estate Guru. తెలంగాణ రియల్ ఎస్టేట్ మార్కెట్ పరిస్థితులు తీరుతెన్నుల గురించి వివరించడానికి మన ముందుకొచ్చారు క్రెడై తెలంగాణ ప్రప్రథమ అధ్యక్షుడు గుమ్మి రామరెడ్డి గారు. మరి ఆయన స్పెషల్ ఇంటర్వ్యూ మీకోసం. ఆర్క్ ఇన్ఫ్రా డెవలపర్స్ ఎండి క్రెడై తెలంగాణ అధ్యక్షులు గుమ్మి రామరెడ్డి గారు ఈరోజు మనతో ఉన్నారు. మరి క్రెడై తెలంగాణకి సంబంధించి ఆయన చాలా విషయాలు అడిగి తెలుసుకుందాం. హలో సార్. సార్, క్రెడై తెలంగాణ ఇప్పుడిప్పుడే పుట్టింది కదా, మరి దీన్ని డెవలప్ చేయడానికి ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నారు సార్? క్రెడై తెలంగాణలో ఇప్పుడు ఆల్రెడీ ఒక 4 చాప్టర్స్ ఉన్నాయి. వీళ్ళందరినీ ఎక్కడైతే కొన్ని తక్కువ ఉన్నప్పుడు కొన్ని పట్టణాలను కలిపి ఒక చాప్టర్, సపోజ్ నల్గొండ ఉంది, నల్గొండ, మిర్యాలగూడ, సూర్యాపేట కలిపి ఒక చాప్టర్గా ఏర్పాటు చేయాలని. సో ఇదంతా ప్రణాళికలో ఉన్నాము. మహబూబ్ నగర్లో దాదాపు మంచి డెవలపర్స్ ఆల్రెడీ కొంతమంది ఐడెంటిఫై చేయడం జరిగింది. సో అక్కడ ఒక చాప్టర్ ఏర్పడుతుంది. అలాగే మంచిర్యాలలో, జగిత్యాలలో, నిజామాబాద్లో, సో అన్ని పట్టణాలు, ఈవెన్ ఆదిలాబాద్లో కూడా కొన్ని ఉన్నాయని తెలిసింది. ఇంకా మేము ప్రతి చోటికి వెళ్ళి సో డెఫినెట్గా అందరి డెవలపర్స్తో మాట్లాడి సో లోకల్గా కొన్ని చాప్టర్స్ అన్ని జిల్లాల్లో ప్రతి డెవలపర్ని సో క్రెడై ప్లాట్ఫామ్కి తీసుకురావాలనే ఉద్దేశంతో ఉన్నాం.
సార్, నిర్మాణ రంగం ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటోంది? దీన్ని పరిష్కరించడానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఆల్రెడీ మేము సమస్యల్ని సీఎం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. సో చాలా సమస్యలు అన్నిటికీ ఒక రోజు మాకు క్రెడై మెంబర్స్కి దాదాపు 5 గంటల సమయం సీఎం గారు మాకు కేటాయించారు. అన్ని అంటే ఏదైతే ఇంపార్టెంట్ సమస్యలు ఉన్నాయో అన్నిటిని ఒక కంపైల్ చేసేసి ఆల్రెడీ రిప్రజెంటేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీకి సీఎం గారికి అందరికీ ఇవ్వడం జరిగింది. సో దాని మీద సీఎం గారు అంటే ఆల్రెడీ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన్ని స్టడీ చేశారు. సో మళ్ళీ ఒకసారి మమ్మల్ని పిలిచేసి మమ్మల్ని అంటే ఏ సమస్య మీద మళ్ళీ ఒకసారి డిస్కషన్ చేసేసి ఆ సమస్యని పరిష్కార దిశగా ఆల్రెడీ అడుగులు వేస్తున్నాం. సార్, ఎప్పుడు కూడా విదేశాల్లోనే కన్వెన్షన్ నిర్వహిస్తూ ఉంటారు కదా, ఈసారి ఎక్కడ నిర్వహించబోతున్నారు? దీనిలో పాల్గొనడం వల్ల మీ సభ్యులకు కలిగే ప్రయోజనం ఏంటి సార్? క్రెడై నేషనల్ నుంచి ఎవ్రీ ఇయర్ అంటే ప్రతి సంవత్సరము విదేశాల్లో ఏదో ఒక దేశంలో ఒక కన్వెన్షన్ నిర్వహిస్తుంటారు. దాన్ని నాట్కాన్ అని పిలుస్తుంటాము. సో లాస్ట్ ఇయర్ ఇండోనేషియాలో జరిగింది, అంతకుముందు మాస్కోలో, ప్రీవియస్ ఇయర్ బార్సిలోనాలో, అంటే దేశాల్లో ప్రతి ఇంపార్టెంట్ లొకేషన్స్ అన్నీ మనము ఐడెంటిఫై చేసేసి ఎవ్రీ ఇయర్ ఏదో ఒక దేశంలో ఈ కన్వెన్షన్, ఇది 15వ కన్వెన్షన్ ఈ సంవత్సరం నిర్వహిస్తున్నారు. ఈ కన్వెన్షన్ ఈసారి ఇస్తాంబుల్లో, టర్కీలో నిర్వహిస్తున్నారు. సో ఎస్పెషల్లీ ఈ కన్వెన్షన్ వల్ల ఏంటంటే ఆల్ ద డెవలపర్స్ అక్రాస్ ది కంట్రీ, మొత్తం దేశం మొత్తం నుంచి దాదాపు 800 నుంచి 1000 మంది ఒక దగ్గర అందరూ చేరుతారు. సో దీనివల్ల తర్వాత 2 days మినిమం కన్వెన్షన్ ఉంటుంది. ఫస్ట్ డే కాకుండా మొత్తం టోటల్ 3 daysలో 2 daysలో ఫుల్ అంటే నాలెడ్జ్ షేరింగ్, అంటే ప్యానల్ డిస్కషన్స్ అనుకోండి, ఎక్స్పర్ట్స్ నుంచి ఒపీనియన్స్, అంటే ఎక్స్పర్ట్స్ నుంచి ప్రజెంటేషన్స్, అంటే అక్కడ లోకల్గా ప్రాక్టీసెస్ ఎలా ఉంటాయి, బెస్ట్ ప్రాక్టీసెస్ ఎలా ఉంటాయి. సో అలాంటి సో మెనీ నాలెడ్జ్ గెయినింగ్ ప్రోగ్రామ్స్ అన్ని దాంట్లో నిర్వహిస్తారు. సార్, క్రెడై తెలంగాణ తరపున సిఎస్ఆర్ యాక్టివిటీస్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఎస్పెషల్లీ ఏంటంటే స్వచ్ఛ తెలంగాణ, తర్వాత హరితహారము, ఈ 2 ప్రోగ్రామ్స్ చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్. క్రెడై తెలంగాణ ప్లస్ లయన్స్ క్లబ్ కలిసి ప్రతి చాప్టర్లో కూడా సో మేము ఈ యాక్టివిటీస్ ఫస్ట్ హరితహారం అనుకోండి, స్వచ్ఛ తెలంగాణ మీద అవగాహన సదస్సులు ఏర్పరచడము. సో దాని మీద ఆల్రెడీ మేము ప్లాన్ చేస్తున్నాం. ఇదే కాకుండా ఫ్యూచర్లో మన మెయిన్ ప్లాన్ ఏంటంటే ఎడ్యుకేషన్ మీద కూడా, బాగా చదువుతాడు, హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు సో తర్వాత ఐడెంటిఫై చేసి వాళ్ళకి కోచింగ్ ఇప్పించడం అనుకోండి. సో ఆల్రెడీ నేను ఆర్క్ ఫౌండేషన్ అనే సంస్థ ద్వారా కొన్ని ఆల్రెడీ యాక్టివిటీస్ చేస్తున్నాను. సో ఇది స్ప్రెడ్ చేద్దామనే ఉద్దేశం ఉంది. సార్, క్రెడై తెలంగాణకి సంబంధించి చాలా విషయాల్ని మా వ్యూవర్స్ అందరికీ కూడా చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మార్కెట్ ట్రెండ్స్ గురించి గుమ్మి రామరెడ్డి గారు చాలా చక్కగా వివరించారు. ఇక హైదరాబాద్లో నిర్మితమవుతున్న ఓ చూడచక్కని ప్రాజెక్ట్ పై స్పెషల్ స్టోరీ, ప్రాజెక్ట్ ప్రొఫైల్. రణగొణ ధ్వనులు, వాతావరణ కాలుష్యం, ఈ రెండింటికి దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో జీవించాలని కోరుకుంటున్నారా? ఇరుకు గదులు, గాలి వెలుతురు చొరబడని ఇల్లు మారిపోవాలని చూస్తున్నారా? గంటల తరబడి ట్రాఫిక్ జంజాటంలో చిక్కుకోకుండా ఆఫీసుకు దగ్గరలోనే మీ ఇల్లుంటే బావుండును అనిపిస్తోందా? అయితే మీలాంటి వారి కోసమే స్ప్రింగ్ వ్యాలీ ప్రాజెక్టును ముస్తాబు చేసింది శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్. ఈ సంస్థ 20 ఏళ్ల నుంచి కొనుగోలుదారుల నమ్మకాన్ని నిలబెట్టుకుంది. 80 మిలియన్ చదరపు మీటర్ల విస్తీర్ణంలో నివాస సముదాయాలను నిర్మించిన శాంతా శ్రీరామ్ మరో 2 మిలియన్ చదరపు మీటర్ల విస్తీర్ణంలో కొత్త నిర్మాణాలను చేపడుతోంది. అందులో ఒకటి స్ప్రింగ్ వ్యాలీ. హైదరాబాద్లో మణికొండ ప్రాంతం తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదేమో. ఒకవైపు గచ్చిబౌలి, మరోవైపు మాదాపూర్, ఇంకోవైపు లాంకో హిల్స్ కి చేరువలో ఉన్న ఈ ప్రాంతం ప్రశాంతమైన జీవితం కోరుకునే వారికి బాగా నచ్చుతుంది. మల్టీనేషనల్ కంపెనీలు, భోజన ప్రియులకు నచ్చే రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, ఇలా అన్నింటికీ దగ్గరలో ఉన్న మణికొండలోనే శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ తమ సరికొత్త ప్రాజెక్ట్ స్ప్రింగ్ వ్యాలీని మన ముందుకు తెచ్చింది. 100% వాస్తుకు అనుగుణంగా భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన ఈ ప్రాజెక్టులో ఆధునిక వసతులకు లెక్కే లేదు. దాదాపు 5 ఎకరాల విస్తీర్ణంలో స్ప్రింగ్ వ్యాలీ నిర్మాణాన్ని చేపట్టారు. విల్లాకి విశాలమైన స్థలం వదిలి ఏ కిటికీ దగ్గర నుంచున్నా పచ్చదనం కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. దాదాపు 38 ఎక్స్క్లూజివ్ డిజైన్డ్ లగ్జరీ విల్లాలు జీవితాన్ని అతి మధురం చేస్తాయి. ఒక్కో విల్లా 320 గజాల్లో 4145 చదరపడుగుల నుంచి 611 గజాల్లో 4545 చదరపడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తారు. ఇక 350 చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మించిన ఒక్కో విల్లాలో 1815 చదరపడుగులు గ్రౌండ్ ఫ్లోర్ కి, 1640 చదరపడుగులు ఫస్ట్ ఫ్లోర్ కోసం, 1090 చదరపడుగులు సెకండ్ ఫ్లోర్ కి కేటాయించారు. ఈ ప్రాజెక్టులో 4 బెడ్రూమ్ విల్లాలు కూడా ఉన్నాయి. వీటిలో G+
2 floors, మాడ్యులార్ కిచెన్, విశాలమైన కార్ పార్కింగ్, వాచ్మెన్ లేదా పని మనుషుల కోసం టాయిలెట్ సౌకర్యం ఉన్న గది ఉంటాయి. హై ఎండ్ లగ్జరీ విల్లాస్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాము. స్ప్రింగ్ వ్యాలీ అని బ్లాంకో హిల్స్కి సంబంధించిన ఇండిపెండెంట్ విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ చేసి వాళ్ళు కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అలాగే 32 floors టవర్స్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యి పీపుల్ ఆర్ ఆక్యుపైయింగ్. దిస్ ఈజ్ వెరీ నియర్ టు జూబ్లీ హిల్స్, వెరీ నియర్ టు హైటెక్ సిటీ, వెరీ నియర్ టు గచ్చిబౌలి, ప్లస్ అలాగే ఎయిర్పోర్ట్కి కూడా చాలా నియర్ బై ప్లేస్. అది సెంట్రల్ లొకేషను. అందులో మనము అల్ట్రా లగ్జరీ ఇండిపెండెంట్ విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. ఆల్ కైండ్ ఆఫ్ ఫెసిలిటీస్ తోటి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండిపెండెంట్ విల్లాస్ గేటెడ్ కమ్యూనిటీ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. స్ప్రింగ్ వ్యాలీ ప్రత్యేకతలు 100% వాస్తుతో ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ విల్లాలున్నాయి. 40 అడుగుల అంతర్గత రహదారులు, ల్యాండ్స్కేప్ గార్డెన్లు, పై అంతస్తులో స్విమ్మింగ్ పూల్ తో కూడిన 3 అంతస్తుల క్లబ్ హౌస్ ను నిర్మించారు. 24 గంటలు సీసీ కెమెరాలతో రక్షణ, విజిటర్స్ కోసం కార్ పార్కింగ్, జనరేటర్, 24 గంటలు నీరు, విద్యుత్తు సదుపాయం. స్ప్రింగ్ వ్యాలీ ప్రాజెక్ట్ అన్నిటికీ చేరువలో ఉంది. కూతవేటు దూరంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఓక్ రిడ్జ్ వంటివి ఉన్నాయి. స్ప్రింగ్ వ్యాలీ నుంచి గచ్చిబౌలి, విప్రోకి వెళ్లాలంటే 5 కిలోమీటర్లు ప్రయాణిస్తే చాలు. ఔటర్ రింగ్ రోడ్ 1 కిలోమీటర్ దూరంలో, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. 6 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలైన ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, యూబీఎస్ కార్యాలయాలకు చేరుకోవచ్చు. ఇటు విద్యా సంస్థలు, అటు వినోద స్థలాలు రెండూ అతి దగ్గరలోనే ఉన్నాయి. ఇవన్నీ చూశాక కూడా ఇంకా ఏం ఆలోచిస్తున్నారు? పదండి, వెంటనే స్ప్రింగ్ వ్యాలీలో లగ్జరీ గృహాన్ని మీ సొంతం చేసుకోండి. అందమైన జీవితానికి పూలబాట వేయండి. వావ్, స్ప్రింగ్ వ్యాలీ ప్రాజెక్ట్ను చూస్తుంటే వెంటనే నాకు కూడా ఒకటి కొనుక్కోవాలనిపిస్తుందండి. మరి మీకు కూడా అలాగే అనిపిస్తుందంటే ఏమాత్రం వెనకడుగు వేయకండి. ఇప్పుడు గృహ రుణం సాయంతో ఫ్లాట్లు కొనేవారు ఏ అంశాలపై దృష్టి సారించాలో లుక్కేద్దాం. మధ్యతరగతి ప్రజానీకం సొంతింటి కలను సాకారం చేసుకోవడానికి ఎక్కువ శాతం గృహ రుణాల మీదే ఆధారపడతారు. ప్రతిరోజు వందలాది మంది గృహ రుణాల కోసం దరఖాస్తు చేస్తుంటారు. ఆదాయ పన్ను లాభాలు లభిస్తాయి కాబట్టి వీటికై ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తారు. అయితే పలు బ్యాంకులు కేవలం ఇళ్ల కోసమే కాదు, ఇంకా రకరకాల అవసరాల కోసం గృహ రుణాలను మంజూరు చేస్తాయి. సొంతంగా ఇల్లు కట్టుకోవాలంటే ముందుగా ప్లాట్ కావాలి కదా. అందుకే ప్లాట్లను కొనుక్కోవడానికి బ్యాంకులు రుణాలిస్తాయి. ప్లాట్ విలువలో దాదాపు 85% వరకు అప్పును మంజూరు చేస్తుంది. అయితే ప్లాట్ కొనుగోలు చేసిన 2 లేదా 3 ఏళ్లలోపు తప్పనిసరిగా ఇల్లు కట్టాలన్నది నిబంధన. లేకపోతే బ్యాంకులు రుణం మంజూరైన తేదీ నుంచి వాణిజ్య వడ్డీ రేట్లను వసూలు చేస్తాయి. కొంతమంది నిర్మాణ సంస్థల వద్ద కాకుండా సొంతంగా తమకు నచ్చినట్టుగా ఇళ్లను కట్టుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. అలాంటి వారికి బ్యాంకులు గృహ రుణాలను మంజూరు చేస్తాయి. అయితే ఇంటి నిర్మాణానికి ఎంత ఖర్చవుతుందో స్పష్టంగా పేర్కొంటూ దరఖాస్తు చేయాలి. ఆ తరువాతే అప్పివ్వాలా వద్దా అని బ్యాంకు తెలియజేస్తుంది. కెనరా బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటివి ఈ తరహా రుణాలను విరివిగా అందజేస్తాయి. అప్పటికే బ్యాంకు రుణంతో ఇల్లు కొనుక్కొని 5 ఏళ్లయ్యింది. ప్రస్తుతమున్న ఇల్లు సరిపోవడం లేదు. అదనంగా ఒక గది లేదా మరో అంతస్తు వేయాలనుందనుకోండి, హోమ్ ఎక్స్పాన్షన్ లేదా హోమ్ ఎక్స్టెన్షన్ లోన్లను అలాంటి సందర్భాల్లో బ్యాంకులు మంజూరు చేస్తాయి. ఇలాంటి అవసరాల కోసం వివిధ బ్యాంకులు రకరకాల పేర్లతో ఈ రుణాన్ని మంజూరు చేస్తుంటాయి. ఉదాహరణకి హెచ్డిఎఫ్సి బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటివి ఈ హోమ్ ఎక్స్టెన్షన్ లోన్లను అందజేస్తాయి. ఇప్పటికే ఇల్లు కొనుగోలు చేసి 6 ఏళ్లు దాటిందనుకోండి, అయినప్పటికీ చేతిలో సొమ్ము లేక ఇంటిని రెనోవేట్ చేయలేకపోతున్నారనుకోండి, అందుకు కావలసిన మొత్తాన్ని బ్యాంకులు హోమ్ ఇంప్రూవ్మెంట్ లోన్స్ పేరిట మంజూరు చేస్తున్నాయి. ఎక్స్టర్నల్ రిపేర్ వర్క్స్, ఎలక్ట్రికల్ వర్క్స్, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ వంటివి కట్టడానికి ఈ తరహా రుణాలను ఐసిఐసిఐ బ్యాంక్, విజయ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటివి అందజేస్తున్నాయి. చూసారుగా, ఫ్లాట్లు కొనేవారు గమనించాల్సిన అంశాల గురించి. మా ఈ కార్యక్రమాన్ని మరింత డెవలప్ చేయడానికి మీ సూచనల్ని మాకు తెలియజేయండి. అలాగే ఈ ప్రోగ్రాంలో మీరు ఎలాంటి సమాచారాన్ని కోరుకుంటున్నారో కూడా మాకు రాయండి. మీరు ఏదైనా ప్రాజెక్ట్లో ఫ్లాట్ లేదా విల్లా కొనాలి అనుకుంటే ఆ ప్రాజెక్ట్ పూర్వపరాలు తెలుసుకోవడానికి మాకు మెయిల్ చేయండి. మా చిరునామా aprrealtv@gmail.com. సో ఈ వారం మా ఆర్క్ ఇన్ఫ్రా డెవలపర్స్ రియల్ ఎస్టేట్ గురు మీకు ఎంతగానో నచ్చిందని ఆశిస్తున్నాం. వచ్చే వారం మరిన్ని తాజా విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. Until then, this is Jio Madhuri signing off. Bye bye.